నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పత్తి విత్తనాల గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డిమాండ్ మేర విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్న కలెక్టర్ రాజర్షి షా. ఫర్టిలైజర్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన పాలనాధికారి. వీధి వ్యాపారులకు ఎలాంటి ఇక్కట్లు తలెత్తకుండా పూర్తి చర్యలు. ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఉన్నతాధికారులు. వీధి వ్యాపారులతో మాట్లాడి సౌకర్యాలను ఆరా తీసిన కలెక్టర్. ఆదిలాబాద్ జిల్లాలో వివిధ కంపెనీ గల పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. శుక్రవారం ఆదిలాబాద్లోని ఫర్టిలైజర్ దుకాణాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులు ఎవరు అధైర్యపడవద్దని, విత్తనాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచామన్నారు. ఖరీఫ్ సీజన్కు సంబంధించి అన్ని రకాల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచడం జరిగిందని, రైతులు అధైర్యపడొద్దని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఫర్టిలైజర్ దుకాణాలను ఆయన వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షాపులో రిజిస్టర్లు, స్టాక్ వివరాలను పరిశీలించారు. గోదాంలో ఉన్న పత్తి, ఇతర విత్తనాలు, ఎరువు స్టాక్ను పరిశీలించి పలు సూచనలు చేశారు. రైతులతో మాట్లాడి విత్తనాల ఎంపిక, ఎరువుల వాడకం గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వినోద్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ స్వామి, ఇన్ఛార్జ్ ఏడీఏ శివకుమార్, ఆదిలాబాద్ అర్బన్ ఏఓ వివేక్, సిబ్బంది పాషా తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఇటీవల సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వానాకాలం పంటకు సంబంధించిన పత్తి విత్తనాలతో పాటు ఇతర విత్తనాలను అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారన్నారు. దానికి అనుగుణంగా ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేసి వివరాలను తెలుసుకుంటున్నామన్నారు. రైతులు లైసెన్స్ కలిగిన దుకాణాల్లో విత్తనాలు తీసుకోవాలని, రసీదుతో పాటు ప్యాకెట్లను పంటకాలం పూర్తి అయ్యే వరకు భద్రపరచుకోవాలని సూచించారు. లూస్ విత్తనాలు రైతులు కొనుగోలు చేయొద్దని తెలిపారు. నకిలీ విత్తనాలను అరికట్టడానికి రెవెన్యూ, వ్యవసాయ శాఖ, పోలీసు శాఖతో మండల, జిల్లా టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేశారు. వాటి వివరాలను ఫ్లెక్సీ రూపంలో ఆయా దుకాణాల్లో ప్రదర్శిస్తున్నారని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. నిన్ననే గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ సార్ మాకు టెలికాన్ఫరెన్స్లో ఆదేశాలు ఇచ్చారు. దట్ ఈ వ్యవసాయ సీజన్ ఏవైతే వానాకాలం సీజన్ స్టార్ట్ అవుతున్నాయో దానికి సంబంధించిన పత్తి విత్తనం కానీ, మిగతా పంట సంబంధించిన విత్తనం కానీ, తర్వాత ఫర్టిలైజర్స్ కానీ కూడా ఈ సఫిషియెంట్గా మండలాల్లో, విలేజెస్లో సఫిషియెంట్గా అందుబాటులో ఉండాలి. దానికి సంబంధించిన ఈరోజు ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలో మనకి చాలా పెద్ద మార్కెట్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. సో ఆదిలాబాద్ మార్కెట్లో ఈరోజు నేను, ఆర్డీఓ గారు, డిఓ గారు, అగ్రికల్చర్ ఆఫీసరు ఒక 2-3 షాప్స్ ఇది సడన్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో ఈసారి పత్తి విత్తనం చాలా సఫిషియెంట్గా అన్ని చోట్ల ఆల్రెడీ అందుబాటులో తీసుకొని రావడం జరిగింది. డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ నంబర్స్ కానీ, మండల్ టాస్క్ ఫోర్స్ నంబర్స్ కానీ కూడా ప్రతి ఒక్క షాప్ ముందు కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఇప్పుడు ఫర్టిలైజర్ సంబంధించిన కూడా డిఏపి కానీ, తర్వాత కాంప్లెక్స్ కానీ, యూరియా కానీ అన్నీ సఫిషియెంట్గా ప్రతి ఒక్క చోట్ల ఉన్నాయి. డైలీ దానికి జిల్లా యాంత్రంగా మానిటరింగ్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఎక్కడైనా ఇది కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ అవసరంను బట్టి, మీకు ఎంత విస్తరణ ఉన్నాయో దాని అవసరంను బట్టి మీరు ఏమైనా షాప్కి వెళ్ళి కూడా అక్కడ నుంచి ఈ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో పత్తి విత్తనం కావచ్చు, లేదు కొద్ది రోజు తర్వాత సోయాబీన్ విత్తనం కావచ్చు, ఎరువులు కావచ్చు, మీరు ఈజీగా తీసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. దయచేసి రైతులు ఏమైనా తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తగా పాటించుకోవాలి. ఒకటేమో ఈ హార్డ్ కాపీ ఆఫ్ బిల్ ఏవైతే ఉన్నాయో అన్ని ఇన్పుట్కి మీ దగ్గర బిల్ తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి.
ఈ పత్తి విత్తనం సంబంధించిన లాట్ నంబర్ కూడా క్లియర్గా దాంట్లో మెన్షన్ చేయాల్సిన ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఒకవేళ ఏమైనా ఇష్యూ వస్తే మనం మళ్ళీ తిరిగి ఎక్కడ ఏ డీలర్ దగ్గర మీరు తీసుకున్నారు, తర్వాత ఏ కంపెనీ నుంచి తీసుకున్నారో అవి తిరిగి మళ్ళీ వాళ్ళతో సంపర్కై మళ్ళీ మీకు న్యాయం కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతులు హార్డ్ కాపీ ఆఫ్ బిల్ ఉంచుకోవాలి. ఇంకొక గమనిగా రైతులు అందరికీ దయచేసి హైబ్రిడ్ BT2 ఏవైతే వెరైటీస్ ఉన్నాయో పత్తి విత్తనం అవి మాత్రమే కొనాలి. లూజ్ సీడ్స్, ఖుల్లా సీడ్స్ ఎక్కడైనా కొనకూడదు. BT3 వెరైటీస్ కానీ కూడా కొనకూడదు. ఫర్టిలైజర్ సంబంధించిన కూడా ఈ మార్కెట్లో ఏవైతే ఫర్టిలైజర్స్ ఉన్నాయో అవి మాత్రమే DBT సేల్తో ఇక్కడ థంబ్ పెట్టి మరి కొన్ని ఫర్టిలైజర్స్ మీకు ఇస్తారు. సో DBT సేల్తోనే మాత్రమే ఫర్టిలైజర్స్ కూడా ఈ యూరియా కానీ, తర్వాత DAP కానీ, తర్వాత కాంప్లెక్స్ కానీ ఈ 3 చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి కాబట్టి అవి అన్నీ జాగ్రత్తగా రైతు కూడా తీసుకోవాలి. అధికారులు కూడా యాంత్రంగా జాగ్రత్తగా ఉంటున్నారు. గోడౌన్స్లో కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క చోట్లో ఇట్లా అలర్ట్ అయ్యి రైతులకి ఎక్కడైనా ఇబ్బంది లేకుండా అన్ని ఇన్పుట్స్ కూడా వాళ్ళకి సఫిషియెంట్ క్వాంటిటీలో అందుబాటులో ఉండే విధంగా రెడీగా ఉన్నాం. కాబట్టి మంచి వర్షం కూడా పడతాయి, మంచి పత్తి విత్తనం కానీ, సోయాబీన్ మనం సంబంధించిన పంట కానీ కూడా ప్రతి ఒక్క రైతులకి మంచి ఈసారి ఈల్డ్ కూడా వస్తాయి భగవంతుని కూడా ఆశిస్తున్నాం. వీధి వ్యాపారుల సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఇటీవల తాత్కాలికంగా పట్టణంలోని గణేష్ టాకీస్ ప్రాంతంలో వీధి వ్యాపారులకు కల్పించిన తాత్కాలిక స్థలాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్, శివాజీ చౌక్లో వీధి వ్యాపారులను తొలగించి గణేష్ థియేటర్ వద్ద వారికి స్థలం కేటాయించారు. అయితే శుక్రవారం వ్యాపారస్తుల వద్దకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ వెళ్లి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. అక్కడ కల్పించిన సౌకర్యాల గురించి ఆరా తీశారు. ఒక్కొక్క వ్యాపారిని కలుస్తూ వారి అభిప్రాయాలను సేకరించారు. వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ఇందులో ఆర్డీఓ వినోద్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సివిఎన్ రాజు, డిఎస్పీ జీవన్ రెడ్డి, టీపీఓ సుమలత, వన్ టౌన్ సిఐ సునీల్ కుమార్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ వినోద్ కుమార్ మాట్లాడుతూ వీధి వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గణేష్ థియేటర్ స్థలంలో ఏర్పాట్లు చేశామన్నారు. 202 షాపులకు ఇప్పటికే వారికి స్థలాలను చూపించడం జరిగిందన్నారు. కొందరు మహిళలు వారికి అనువైన స్థలం చూపాలని కోరడం, దాన్ని పరిష్కరించడం జరుగుతుందన్నారు. ట్రాఫిక్ సమస్య కారణంగా ప్రధాన కూడళ్ల మధ్యలో ఉన్న వాటిని తొలగించి ఇక్కడ స్థలం కేటాయించడం జరిగిందన్నారు. సండే బజార్, ఉదయం హోల్సేల్ కూరగాయల విక్రయాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జిల్లా స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ప్రారంభమయ్యాయి. డివైఎస్ఓ వెంకటేశ్వర్లు పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో సత్తా చాటి జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం 100 మీటర్ల పరుగును జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజేష్ మాట్లాడుతూ అండర్ 8, 10, 12 వయసు విభాగంలో గల బాలబాలికలకు వేరువేరుగా పోటీలు నిర్వహించి ఎంపికైన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ కార్యదర్శి కాంతారావు, పేట అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పార్థసారథి, సాయికుమార్, రాకేష్, సౌమ్య, జ్యోతిశ్వరన్ తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్కి స్టేట్ అబ్జర్వర్ వచ్చేసిన మన వెంకన్న మిత్రులు 2 డేస్ నుంచి ఇక్కడ ఉండి అథ్లెటిక్స్ మీద ఎంత అవగాహన ఉన్నదంటే నేనే డిఆర్పి, నేనే స్వయంగా క్లాస్ వినడం జరిగింది. ఎందుకంటే కొత్త విషయాలు చాలా చెప్పడం జరిగింది స్టేట్ అబ్జర్వరు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు పునర్నిర్మాణంలో ప్రతి కార్యకర్త కృషి చేయాలని తెలంగాణ ఉర్దూ అకాడీ చైర్మన్, టీపీసీసీ ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హందన్ అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు పునర్నిర్మాణంలో ప్రతి కార్యకర్త కృషి చేయాలని తెలంగాణ ఉర్దూ అకాడీ చైర్మన్, టీపీసీసీ ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హందన్ అన్నారు. గురువారం రాత్రి ఆదిలాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఆర్ఎస్ గార్డెన్లో నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై
డివిజన్ కమిటీల ఏర్పాటుతో ఇతర విషయాలపై కార్యకర్తల నుంచి సలహాలు సూచనలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, శ్యామ్ నాయక్, మాజీ ఎంపీ సోయం బాపురావు, డీసీసీబీ అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్రావు పాటిల్, మునిగెల నర్సింగ్, నగేష్, షకీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు తాహిర్ బిన్ హందన్ మాట్లాడుతూ ఆదిలాబాద్ నియోజకవర్గానికి పట్టణం గుండెకాయ లాంటిదని అన్నారు. పార్టీ నిర్మాణం కోసం డివిజన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కమిటీల అనంతరం స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా వ్యవహరించాలో దిశానిర్దేశం చేయడం జరుగుతుందన్నారు. డివిజన్ స్థాయిలో నాయకులకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో 50% మహిళలకు రిజర్వేషన్ ఉందని, దానికి అనుగుణంగా అభిప్రాయాలను తెలియచేయాలని సూచించారు. 1200 కుటుంబాలు ఈరోజు బతుకుతున్నాయనేటువంటి మాట వాస్తవమా? వాస్తవమేనా? ఒక్క ఉద్యోగం పెట్టినటువంటి వ్యక్తులం మనము 1200 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ ఆయన వ్యవస్థ కూడా నడవాలా, ఆయన వ్యాపారం కూడా నడవాలా, ప్రజలతో సత్సంబంధాలు ఉండాలా, పార్టీ కార్యక్రమాలు చేయాలా. ఆయన చేసే కార్యక్రమాలకు మనం ఆయన ఎంబట ఉంటే మాత్రం ఆదిలాబాద్ నగరంలో, ఆదిలాబాద్ టౌన్తో పాటు బూత్ నియోజకవర్గాలు, ఈ 2 నియోజకవర్గాల్లో తప్పకుండా ఛాలెంజెస్ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలుస్తారు. నేను చూస్తాను, ఒక అవకాశం ఇవ్వాలి మీరందరూ. నా కొరకు కాదు, పార్టీ కొరకు, ప్రభుత్వం కొరకు, రేవంత్ రెడ్డి గారు కష్టపడుతున్నటువంటి దాని కొరకు. ఈ రోజు మనం 50% బీసీలకు రిజర్వేషన్ చేసిన తర్వాత ఒక్కరన్నా మాట్లాడుతున్నారా? మీ అందులో నుంచి ఇలా రిజర్వేషన్ చేసినటువంటి ఘనత కేవలం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కిందనేటువంటి విషయం. దాన్ని ఆసరాగా చేసుకొని ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఇంత శాతం బలహీన వర్గాలకు ఆ అవకాశం దొరికింది. ఆ అవకాశాన్ని మనం చెప్పుకుంటున్నామా? ఈరోజు ఆదివాసీ నాయకుడు ఉన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నటువంటి విషయం మనం వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళేటటువంటి బాధ్యత మన మీద ఉందా లేదా అనేటువంటి విషయం. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించేలా శిక్షణలు అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించేలా శిక్షణలు అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఉచిత నైపుణ్య శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు. కాగా శుక్రవారం రణదివ్యనగర్లో ఉచిత నైపుణ్య శిక్షణ తరగతులను కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ను సత్కరించి జ్ఞాపికలను అందించారు. అనంతరం పోటీ పరీక్షలకు సంబంధించిన బుక్లెట్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిఈఓ శ్రీనివాసరెడ్డి, 21st సెంచరీ అకాడమీ సిఈఓ విశ్వనాథ్, భవానీ శంకర్, కృష్ణ ప్రదీప్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని ఉన్న తల్లిదండ్రులకు ఆర్థిక పరిస్థితులు సహకరించని కారణంగా వారు ముందుకు సాగడం లేదన్నారు. కొందరు సేవింగ్ చేసి హైదరాబాద్ లాంటి సుదూర ప్రాంతాలకు పంపుతున్నారన్నారు. పంపినా కూడా అక్కడ అతని పరిస్థితి గురించి దిగులు చెందుతున్నారన్నారు. పోటీ పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధం కావాలి, భవిష్యత్తులో ఎలాంటి లక్ష్యాలు పెట్టుకోవాలి తదితర అంశాలపై 21st సెంచరీ అకాడమీ జిల్లాను ఎంపిక చేసి ఉచితంగా నైపుణ్య శిక్షణలను ఇవ్వడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఎందుకంటే మన జిల్లాకి చూస్ చేసినందుకు, ముఖ్యంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి మీ అందరికీ అవగాహన చేసినందుకు, సో దట్ ఇప్పుడు ZPHS నందిల్ నగర్ నుంచి ఇక్కడ ఉన్న పిల్లలు, తర్వాత ముఖ్యంగా మిగతా టీచర్స్ కూడా అది నేర్చుకొని మిగతా అన్ని స్కూల్స్కి కూడా మనం ఇది ముందుకి తీసుకొని వెళ్ళాలి ఆ ఆలోచనలో ఉన్నాము. సో ఇందాక చెప్పినట్లు 12 సెషన్స్ ఉంటాయి. 12 సెషన్స్ సంబంధించిన హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఎకనామీ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, మెంటల్ అబిలిటీ అండ్ యాప్టిట్యూడ్ కానీ, అంటే ఇవి అన్నీ ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి అంటే తప్పకుండా హెల్ప్ అవుతాయి. ఇందాక చెప్పారు భవానీ శంకర్ గారు, నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామ్ రాయాలి, లేదు క్లాట్ ఎగ్జామ్ రాయాలి, లేదు అంటే మనం గ్రూప్ ఎగ్జామ్ రాయాలి, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలి, ఇంటర్లో బ్యాంక్ ఎగ్జామ్ రాయాలి, బ్యాంక్ పిఓ ఎగ్జామ్ రాయాలి, చాలా రకాల ఎగ్జామ్స్ ఉంటాయి. ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన కూడా NFIT నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ ఉన్నాయి, వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ రాయాలి. అంటే ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి అంటే మనకి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ తప్పకుండా ఉండాలి. సో ఈ 12 సెషన్స్ చాలా ఉపయోగపడతాయి. సో ముఖ్యంగా నేను ఇక్కడ ఈ 21st సెంచరీ అకాడమీ వారందరూ ఉన్నారు కాబట్టి ఒకటి జస్ట్ వారితో షేర్ చేస్తున్నాము. అంటే బేసికల్గా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంటే
ఎవరైనా మనం స్టూడెంట్ కానీ పేరెంట్స్ కానీ మంచి బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు, సోషియో ఫైనాన్షియల్ మంచి స్టేటస్లో ఉంటారంటే వారు చాలా ముందుకి ఉంటారు. అంటే వాళ్ళకి ఇట్లా ఎక్కడైనా బ్యాక్వర్డ్నెస్ కానీ ఏమి ఉండవు. వాళ్ళు ఆల్రెడీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తయారు చేయడానికి లేదు ఫీజు కట్టడానికి అంతా వాళ్ళ దగ్గర సోమతి ఉంటాయి. కానీ మన దగ్గర గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన పిల్లలు లేదు హై స్కూల్స్ కావచ్చు, జూనియర్ కాలేజెస్ కావచ్చు, అంతా వాళ్ళు ఫీజు కట్టాలి, కోచింగ్ ఎగ్జామ్స్లో వెళ్ళాలి అంటే కొంత వెనక అవుతారు. చాలామంది ఇప్పుడు ముందుకి వెళ్తున్నారు. ఇక్కడ ఉన్నా కూడా పిల్లలలో అంటే అరౌండ్ 50% వాళ్ళ దగ్గర పేరెంట్స్ దగ్గర సోషో ఎకనామిక్ స్టేటస్ బాగుంటుంది, లేదు కొంత వాళ్ళు సేవింగ్స్ చేసుకొని పిల్లలకి స్టడీస్ కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ మిగతా 50% అంటే దే ఆర్ కమింగ్ ఫ్రమ్ వెరీ పువర్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళకి మళ్ళీ ఇంత కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కోసం ఫీజు కూడా కట్టాలి, లేదు ఇక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ పంపాలి, మన దగ్గర లేదు ఇంకా కరీంనగర్ నిజామాబాద్ వెళ్ళాలి అంటే దే విల్ హ్యావ్ వన్ డౌట్, క్యాన్ వి స్పెండ్, అంతా స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ రిజల్ట్ వస్తాయా రాదా, అట్లా ఒక డౌట్ ఉంటుంది. కార్మికులకు కనీస వేతనం అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి విలాస్, జిల్లా కార్యదర్శి దేవేందర్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆదిలాబాద్ కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కార్మికులను బానిస యుగంలో నెట్టేలా కేంద్రం తీసుకువచ్చిన 4 కోడ్లను రద్దు చేయాలని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ అన్నారు. జూలై 9న నిర్వహించే సార్వత్రిక సమ్మె విజయవంతం కోసం శుక్రవారం కార్మిక శాఖ కార్యాలయం ఎదుట కార్మిక సంఘాలతో కలిసి ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు సిర్రా దేవేందర్, ఎస్కే సలీం, ఎస్డి జమీల్, ఎండి ముజీబ్, ఎండి ఖాసిం, మంత్ర కాంతారావు, చిరంజీవి, మహేందర్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ కాలంలో కార్మికులు త్యాగాలు చేసి 44 చట్టాలను సాధించారని తెలిపారు. కానీ కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ వాటిని కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా 4 కోడ్లుగా చేసిందని ఆరోపించారు. కొంతమంది కార్పొరేట్ల కోసం కోట్ల మంది కార్మికులకు అన్యాయం చేయడం సరికాదన్నారు. కోడ్లను రద్దు చేయడంతో పాటు కనీస వేతనం 32,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా జూలై 9న చేపట్టే సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు జూలై 9న దేశవ్యాప్త సమ్మె నిర్వహించడం జరుగుతుంది. దాన్ని విజయవంతం చేయడానికి ఈరోజు ఈ నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా దేశం ఈరోజు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటింది. ఈ 70 సంవత్సరాలు దాటిన తర్వాత ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే మరి ఇంకొక 5 సంవత్సరాలలో కార్మికులకు ఎటువంటి చట్టాలు లేకుండా బానిస యుగంకు తీసుకెళ్లడానికి ఈ అదానీ, అంబానీ కార్పొరేట్ సెక్టర్స్ విదేశీ శక్తులకు బానిసలుగా చేయడానికి సాధించుకున్నటువంటి త్యాగాలతోటి సాధించుకున్నటువంటి చట్టాలను, అది కూడా బ్రిటిష్ కాలంలో సాధించుకున్నటువంటి చట్టాలను ఈయనకు ఎవరు హక్కు ఇచ్చిండ్రు? పార్లమెంట్లో ఎవ్వరు లేకుండా దొంగచాటున ఈ 44 చట్టాలు తీసుకురావడానికి, నీకు దొంగచాటున చట్టాలు తేవడానికి ప్రజలు అధికారం ఇచ్చిండ్రా? ఈరోజు 55 కోట్లు దేశంలో ఉన్నారు. బీజేపీని తీసుకుపోయి సముద్రంలో పడేస్తారు 55 కోట్లు. వాళ్ళు తలుచుకుంటే బీజేపీ అధికారంలో ఉంటుంది, లేకుంటే లేదు. ఆయన ఏదైతే కులం మతం మీద ఈ రాజకీయాలు చేస్తుండో అది రాజకీయాలు ఇక్కడ ఈ కార్మికుల ముందు. ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఈ 4 కోడ్లు రద్దు చేయాలి. అదేవిధంగా కనీస వేతనాలు 26,000 ఇవ్వాలి. 26,000 కూడా ఇప్పుడు తక్కువ అయిపోతున్నాయి. ఇప్పుడు కనీస వేతనాలు ఈ రోజు ధరలను చూస్తుంటే, ఈ రూపాయి విలువ పడిపోయిన పరిస్థితి చూస్తుంటే 32,000 ఇవ్వాలి కనీస వేతనాలు. రాబోయే బక్రీద్కు ఆవులను వధ చేయకుండా గో సంరక్షణలో భాగంగా తలమడుగు ఏఎస్ఐకు విహెచ్పి నేతలు వినతి పత్రం అందించారు. విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు బోండ్ల నారాయణ దాతాజీ, కిరణ్, కోరన్ల పురుషోత్తం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముదోల్ మండలం బోరిగామలో బుద్ధుడి విగ్రహాన్ని తొలగించిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రజ్ఞాకుమార్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసుకున్న విగ్రహాన్ని తొలగించడాన్ని ఖండించారు. ఇందుకు నిరసనగా ఈ నెల 26 నుంచి స్థానిక బౌద్ధ ఉపాసకులు చేపడుతున్న రిలే దీక్షలకు సంఘీభావం తెలిపారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల
12వ తేదీ రోజున ఏదైతే ముధోల్ మండలంలోని రాళ్ళ బోరిగామ గ్రామంలో మరి తథాగత గౌతమ్ బుద్ధుని యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేయటానికి మరి అక్కడ చేయడం జరిగింది. మరి అంతలోనే మరి అక్కడ గతంలో ఊరు వాళ్ళు అందరు కలిసి అక్కడ హనుమాన్ విగ్రహం కూడా ఏదైతే ప్రభుత్వ స్థలం ఉందో అక్కడ పెట్టడం జరిగింది. మరి వీరు కూడా మరి ప్రభుత్వ స్థలం ఉంది కాబట్టి అక్కడ ఉన్న బౌద్ధ ఉపాసకులు అందరూ కూడా మరి అక్కడ ఇన్స్టాల్ చేసి బౌద్ధ పూర్ణిమ రోజు మరి అక్కడ పూజ చేయటానికి వెళ్తే అక్కడ ఉన్న గ్రామస్తులు అందరూ కూడా ముక్కుముడిగా దాడి చేసి మరి వాళ్లకు కర్రలతో రాడ్లతో బండలతోటి తీవ్రమైన కొట్టి వాళ్లకు హాస్పిటల్ ఇప్పుడు కూడా హాస్పిటల్ ఈ రోజు కూడా హాస్పిటల్ పాలై ఉన్నారు. మరి మేము ఒకటే భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా శాఖ రాష్ట్ర శాఖ తరఫు నుండి మేము హెచ్చరిస్తాం ప్రభుత్వానికి. మరి ఇలాంటి దాడులు చేయడం ఇది సబబేనా? ఎందుకంటే ఆ స్థలము గవర్నమెంట్ స్థలము. మరి ఆ గవర్నమెంట్ స్థలంలో వీళ్ళు ఏదైతే విలేజర్స్ ఉన్నారో వీళ్ళకు అవసరం ఏముంది అక్కడ చేయటానికి? వాళ్ళు ఒక అప్లికేషన్ పోలీస్ స్టేషన్ ఇచ్చినా కలెక్టర్ గారికి ఇచ్చినా ఆ సమస్య ప్రభుత్వం చూసుకుంటది. కాబట్టి మరి అలాంటి తీవ్రమైన వాళ్ళ కావాల్సుకొని వాళ్ళు దాడి చేసినటువంటి ప్రతి ఒక్కరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయాలి. అలాగే వాళ్ళపైన ఏదైతే అటెంప్ట్ టు మర్డర్ కూడా కేసు వేయాలి. మరి ప్రభుత్వం ఇప్పుడు కూడా మేము ఒకటే అంటున్నాం, ప్రభుత్వం స్పందించి వాళ్ళకు ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నారో వాళ్లకు ట్రీట్మెంట్ కోసం కూడా మరి ప్రభుత్వం చూడాల్సిన పని ఉంది. కాబట్టి ఒకవేళ అక్కడ ఏదైతే బోరిగామ విలేజ్ ఉందో మరి వారు అల్టిమేటం ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పత్తి విత్తనాల గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డిమాండ్ మేర విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్న కలెక్టర్ రాజర్షి. ఫర్టిలైజర్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన పాలనాధికారి. వీధి వ్యాపారులకు ఎలాంటి ఇక్కట్లు తలెత్తకుండా పూర్తి చర్యలు. ప్రత్యామ్నాయ స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఉన్నతాధికారులు. వీధి వ్యాపారులతో మాట్లాడి సౌకర్యాలను ఆరా తీసిన కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.